Hi students, welcome to my chemistry class. I am B. Satish Kumar. So today we will discuss about competitive chemistry part 3. In this part we will discuss 61 to 90 bits. These are very important bits to you for your competitive exams like SSC, CDS, Army, Defense and other APPS exams. So in this presentation we will discuss the bits in both mediums, Telugu and English medium. So let us start our topic today. See the first bit. ఇత్తడి కంచు ఏ లోహాల యొక్క మిశ్రమం. బ్రాస్ అండ్ బ్రాంజ్ ఈజ్ an alloy of which metals? So many students are confusing with brass and bronze. So in both these alloys are copper alloys. So see the answers of this question. సో బ్రాస్ మీన్స్ ఎత్తడి. ఎత్తులో ఉండే లోహాలు మనం ఒకసారి చూస్తే బ్రాస్ ఈజ్ ఎన్ ఎలాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్. సో కాపర్ని మనం సియు, జింక్ అంటే జింక్ జడ్డాన్తో సూచిస్తాం. సో బ్రాస్ అంటే ఎత్తడి, కాపరు జింక్ల యొక్క మిశ్రమాన్ని మనం ఎత్తడి అంటాం, బ్రాస్ అని అంటాం. ఇకపోతే బ్రాంజ్ అంటాం. మనకి సాధారణంగా బ్రాంజ్ మెడల్స్, అందులో మనకు ఉండే లోహాలు ఏంటంటే కాపరు టిన్ అంటాము. టిన్ మనం ఎలా సూచిస్తామంటే ఎస్ఎన్తో సూచిస్తాము, టిన్ను. సో కాపరు టిన్ల మిశ్రమాన్ని మనం బ్రాంజ్, కంచు అంటాం, కాంస్యం అంటాం. తెలుగులో చూస్తే కాంస్య పథకం అంటే, కాంస్యం అంటే మనకి కంచు అని అర్థం. సో అందులో మిశ్రమం ఏంటంటే కాపరు టిన్ అంటాము. టిన్నే మనకి ఇంకొక పదం కూడా ఉంది, తగరము అని కూడా దీన్ని మనం పిలుస్తాము. సో మీరు డోంట్ కన్ఫ్యూజ్ దిస్ బిట్. సో ఎత్తడి అంటే బ్రాస్. సో కాపరు జింకుల మిశ్రమాన్ని మనం ఎత్తడి బ్రాస్ అంటాం. ఇక బ్రాంజ్ అంటే కాంస్యము, కంచు, కాపరు టిన్ను, కాపరు తగరం యొక్క మిశ్రమాన్ని మనం కాంస్యం అని పిలుస్తాం. సో దిస్ బిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ బిట్ చూస్తే 18 క్యారెట్ల బంగారంలో గల బంగారం శాతం ఎంత? సో ఈ బిట్ మనం ఆన్సర్ చూస్తే, సో మనకు ఆన్సరు 75% ఉంటుంది. బంగారం ఎంత ఉంటుంది? 75% గోల్డ్ ఉంటుంది. దాన్ని ఏతో సూచిస్తాము. ఇక మిగతా 25% ఏముంటుందంటే కాపర్ ఉంటుంది. సో మనం ఇది ఆర్నమెంట్ గోల్డ్, మనం 18% గోల్డ్ ఉంటుంది. సో దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, సో 18 × 100/24 వేస్తాం. 24 క్యారెట్లు కదా. సో 24 చేస్తే మనకి ఎంత పర్సంటేజ్ వస్తుంది అంటే మనకి 75% వస్తుంది. మనం చేస్తే 75%. అలా కాకుండా 22 క్యారెట్లు అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం? 22 × 100/24 వేస్తాం. అప్పుడు ఏమొస్తుంది మనకి? ఇది 91.6% వస్తుంది. మిగతా 8.4% ఏముంటుందంటే కాపర్ ఉంటుంది. మిగతా 8.4% ఏముంటుంది? కాపర్ ఉంటుంది. సో మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి 18 క్యారెట్ల గోల్డ్లో బంగారం శాతం. వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ ఇన్ 18% గోల్డ్లో మనకి బంగారం శాతం ఎంత ఉంటుంది? 75% ఉంటుంది. మిగతా 25% ఏముంటుంది? కాపర్ ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ 75%. సీ ద నెక్స్ట్ బిట్. ఇనుము యొక్క తుప్పు ఫార్ములా ఏంటి? ఇది కూడా మనకి సాధారణంగా మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ దిస్ బిట్ ఈజ్ ఆల్సో రిపీటెడ్. సో ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. ద రస్ట్ ఫార్ములా ఆఫ్ ఐరన్. ద రస్ట్ ఫార్ములా ఆఫ్ ఐరన్ ఏంటి? ఐరన్ అంటే మనకు తెలుసు, ఐరన్ అంటే ఎఫ్ఈతో మనం సూచిస్తాం ఐరన్. దీని పరమాణు సంఖ్య 26 ఉంటుంది. సో మనకు రస్టింగ్ ఎందుకు వస్తుంది? సో ఇట్ విల్ ఆక్సిడైజ్. ఆక్సిడేషన్ అయితే, ఆక్సీకరణం చెందితే, ఆక్సిడేషన్లో పాల్గొంటే సో మనకి ఏమవుతుంది? వాటర్లో, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాటర్తో అది రియాక్ట్ అయిపోయి మనకి ఏమొస్తుంది? ఐరన్ ఆక్సైడ్స్, ఐరన్ హైడ్రాక్సైడ్ల మిశ్రమం ఏర్పడుతుంది. ఇదే రస్ట్ ఫార్ములా. ఇదే మనం రస్ట్ ఫార్ములా. సో రస్ట్ రావడం వల్ల ఏమవుతుంది? ఐరన్ ఆక్సైడ్స్ వల్ల మారడం వలన సో ద వెయిట్ ఏమవుతుందంటే వెయిట్ ఈజ్ ఇంక్రీజెస్. సాధారణంగా వెయిట్ పెరిగిపోతుంది. సో రాసాయనికంగా పాల చక్కెర ఏంటి? పాల చక్కెర అంటే పాలలో ఉండే వాట్ ఈజ్ ఏ మిల్క్ షుగర్. మిల్క్లో ఉండే షుగర్ ఏంటి అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. మిల్క్లో ఉండే షుగర్ ఏంటి? మిల్క్లో ఉండే షుగర్ మనకి లాక్టోజ్ అంటాం. ఇట్ ఈజ్ ఏ డైసాకరైడ్ కాంపౌండ్. ఇది 2 మోనోసాకరైడ్ల కలయిక వలన మనకి 2 మోనోసాకరైడ్లు కలిసి ఉంటుంది. దీన్ని మనం హైడ్రాలసిస్ చేస్తే మనకి గ్లూకోజు ప్లస్
గలక్టోజ్ అనే 2 షుగర్స్ వస్తాయి, గలక్టోజ్ అని. సో ఇది మనకి లాక్టోజ్. పాలలో ఉండే చక్కెర ఏంటి? సో రైట్ ఆన్సర్ ఈస్ లాక్టోజ్. లాక్టోజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దీని యొక్క ఫార్ములా కూడా C12H22O11తో సూచిస్తాం. H22O11తో మనం సూచిస్తాం. సుక్రోజ్కి ఏ ఫార్ములా, దీనికి కూడా అదే ఫార్ములా ఉంటుంది. లేకపోతే నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ రకమైన విటమిన్ లోపం వల్ల వంధత్వం వస్తుంది? వాట్ కైండ్ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీ కాజెస్ ఇన్ఫెర్టిలిటీ? ఇన్ఫెర్టిలిటీ దేని వల్ల వస్తుంది, ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అన్నది వెరీ ఇంపార్టెంట్ బిట్. మనకి ఇన్ఫెర్టిలిటీ ఏని వల్ల వస్తుందంటే విటమిన్ ఈ లోపం వల్ల వస్తుంది. సో రైట్ ఆన్సర్ ఈస్ విటమిన్ ఈ వల్ల ఏమొస్తుంది? ఇన్ఫెర్టిలిటీ వస్తుంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ విటమిన్ ఈ. సో విటమిన్ ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇది ఏ విటమిన్ వల్ల మనకి ఏమొస్తుంది? ఏ విటమిన్ వల్ల మనకి రేచియాక్ట్ అంటాం. అలాగే దీనివల్ల స్కర్వీ డిసీజెస్, డి వలన రికేట్స్ డిసీజెస్ వి విల్ అబ్జర్వ్ ఇన్ విటమిన్ డి. సో విటమిన్ ఈ వలన మనకి ఇట్స్ కాజెస్ ఇన్ఫెర్టిలిటీ. విటమిన్ ఈ డెఫిషియన్సీ కాజెస్ ఇన్ఫెర్టిలిటీ. సో నెక్స్ట్ బిట్. సుక్రోజ్ జల విశ్లేషణ చర్యలో ఏర్పడే పదార్థాలు ఏంటి? సుక్రోజ్ జల విశ్లేషణ చర్యలో ఏర్పడే పదార్థాలు ఏంటి? సో సుక్రోజ్ అంటే మనకేం తెలుసు? పంచదార అంటాం. సో దీన్ని మనం హైడ్రాలసిస్ చేస్తే ఏమొస్తుంది? సుక్రోజ్ని మనం ఎస్తో రాస్తే, సుక్రోజ్ని మనం హైడ్రాలసిస్ చేస్తే మనకి గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజుల మిశ్రమం వస్తుంది. ఈ మిశ్రమం వస్తుంది. సో ద రైట్ ఆన్సర్ 2 అవుతాయి. సో ద ఆన్సర్ ఈజ్ ఏమవుతుంది? ఆన్సర్ 4 ఇస్ ద రైట్. బోత్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజుల మిశ్రమం వస్తుంది. సో ద హైడ్రాలసిస్ ఆఫ్ సుక్రోజ్ గివ్స్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్. See the next bit. 67. క్లోరోఫిల్లో ఉండే లోహం ఏది? విచ్ మెటల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ క్లోరోఫిల్? సో సాధారణంగా క్లోరోఫిల్ ఎందులో ఉంటుంది? సో జనరల్గా ప్లాంట్స్లో పత్రహరితంలో క్లోరోఫిల్ ఉంటుంది. పత్రహరితమే క్లోరోఫిల్. సో ఆ క్లోరోఫిల్లో ఉండే లోహం ఏది ఉంటుంది? సో కోబాల్ట్. అంటే కోబాల్ట్ ఎందులో ఉంటుంది? సైనికోబాలమైన్ B12 ఎలిమెంట్ ఇది. B12లో కోబాల్ట్ ఉంటుంది. ఐరన్ హిమోగ్లోబిన్, ఇది హిమోగ్లోబిన్ HB అని రాస్తాం. హిమోగ్లోబిన్ ఉంటుంది. లేకపోతే మీ కాపర్ చూస్తే హెమోసైనిన్, ఇటువంటి ఎంజైమ్స్లో మనకి ఇది కనిపిస్తుంది. సో రైట్ ఆన్సర్ ఈస్ మెగ్నీషియం. మెగ్నీషియం ఎలా ఉంటుంది? మెగ్నీషియం 2+గా ఉంటుంది. సో మనకి క్లోరోఫిల్లో ఉండే లోహం ఏది? మెగ్నీషియం ఈజ్ ద రైట్ ఆన్సర్. ద మెగ్నీషియం ప్రెజెంట్ ఇన్ క్లోరోఫిల్. సో రైట్ ఆన్సర్ ఈస్ మెగ్నీషియం. See the next bit. సో నాణేల లోహాలు వేటిని పిలుస్తారు? వాట్ ఆర్ ద కాయినేజ్ ఎలిమెంట్స్? సో కాయినేజ్ ఎలిమెంట్స్ అంటే మనం నాణేల లోహాలు. పూర్వం మనకి నాణేలు తయారు చేయడానికి ఏ లోహాలను వాడేవారు అంటే కాపర్ వాడేవారు. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? కాపర్ అవుతుంది, గోల్డ్ అవుతుంది, సిల్వర్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ ద 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఈస్ 4. సో కాపర్ అంటే Cu వాడేవాళ్ళు. సో గోల్డ్ అంటే Au. సో సిల్వర్ అంటే Ag. ఈ మూడిటికి కూడా సాగే గుణం ఉంటుంది. మెల్యబిలిటీ, డక్టిలిటీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల, సో ఇవి లోహాలు అవడం వల్ల, వీటి సాగే గుణం ఉండడం వల్ల వీటిని లోహాల్లో ఉపయోగించేవాళ్ళు. సో ద ప్రాపర్టీ ఆఫ్ మెల్యబిలిటీ అండ్ డక్టిలిటీ. సో దీస్ మెటల్స్ ఆర్ used as a coins preparation. So these are the coinage elements in periodic table. So next bit. NaCl అణువులో ఉండే బంధం ఏంటి? NaCl అణువు అంటే మనకి ఇక్కడ NaCl అంటే Na+ గాను అలాగే Cl- గాను ఉంటుంది. Cl అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటము, సోడియం అనేది మోర్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్. అధిక రుణ విద్యుతాత్మకత, అధిక ధన విద్యుతాత్మకత. ధన విద్యుతాత్మక సోడియం ఉంటుంది, రుణ విద్యుతాత్మక క్లోరిన్కి ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఎగ్జిస్ట్ అయ్యే బంధం ఏముంటుందంటే అయానిక్ బంధం ఈజ్ ద రైట్ ఆన్సర్. అయానిక్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ NaCl క్రిస్టల్. NaClలో ఏ బాండ్ ఉంటుంది? సో నీకు అయానిక్ బాండ్ ఉంటుంది. అయానిక్ బాండ్ ఈజ్ ప్రెజెంట్. సో ఎలక్ట్రాన్ డిఫరెన్స్ చూస్తే మనకి ఎక్కువ ఉంటుంది. 1.7, 1.9 కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో రెండింటి మధ్య ఏర్పడే బంధం అయానిక్ బాండ్, ఎలక్ట్రోస్టాటిస్టిక్ ఫోర్స్ బిట్వీన్ సోడియం ప్లస్ అండ్ Cl- అయాన్స్. సో నెక్స్ట్ బిట్ మనం చూస్తే లెడ్ పెన్సిల్లో లెడ్ పర్సెంటేజ్ ఎంత? మనకి పెన్సిల్ ఉండే సమ్మేళనం ఏంటంటే గ్రాఫైట్ పెన్సిల్స్. అవి అందులో ఉండే మనకి
బ్లాక్గా ఉండే సమ్మేళనం ఏంటంటే గ్రాఫైట్. ఇట్స్ ఏ కార్బన్ మెటీరియల్ ఇది. సో గ్రాఫైట్ ఉంటుంది. సో లెడ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందంటే 0% ఉంటుంది లెడ్ లెడ్ పెన్సిల్ అంటాం కానీ లెడ్ ఏమి ఉండదు. లెడ్ అంటే పీబీ. సో ఇదేం మనకేమి ఉండదు. సో లెడ్ పెన్సిల్లో ఎంత ఉంటుందంటే ఇది కార్బన్ సమ్మేళనం. ఇది లెడ్ పెన్సిల్స్లో ఉండేది గ్రాఫైట్ ఉంటుంది. సో లెడ్ ఏమి ఉండదు. సో 0% ఈజ్ ద రైట్ ఆన్సర్. సీ ద నెక్స్ట్ బిట్. భోపాల్ ట్రాజడీ, భోపాల్ యాక్సిడెంట్లో, భోపాల్ దుర్ఘటనలో వెలువడిన వాయువు ఏది? సో చాలామంది విద్యార్థులు దీన్ని తప్పు చేస్తుంటారు. మనకి మెథైల్ ఐసోసైనేట్, మెథైల్ ఐసోసైనైడ్ అని 2 బిట్స్ మనకు కనిపిస్తుంటాయి. సాధారణంగా రెండిట్లో ఏది మనకు రాంగ్ అంటే మనకి రాంగ్ బిట్ ఇది. మెథైల్ ఐసోసైనైడ్ కాదు. మెథైల్ ఐసోసైనైడ్ అంటే CH3NCని మనం మెథైల్ ఐసోసైనైడ్ అంటాం. సో ఇది మనకు కాదు. సో మెథైల్ ఐసోసైనేట్ ఏర్పడుతుంది. మెథైల్ ఐసోసైనేట్ NCO మెథైల్ ఐసోసైనేట్ అంటాం. సో రైట్ ఆన్సర్ ఈజ్ మెథైల్ ఐసోసైనేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భోపాల్ ట్రాజడీలో ఏమంటాం దీన్నే మనం MIC గ్యాస్ అంటాం. మెథైల్ ఐసోసైనేట్ అంటాం. దీన్నే మనం కిల్లర్ గ్యాస్ అని కూడా పిలుస్తాం. ఏ గ్యాస్ అంటాం? ఇట్ ఈజ్ ఏ కిల్లర్ గ్యాస్ ఇన్ భోపాల్ ట్రాజడీ. మెథైల్ ఐసోసైనేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ భోపాల్ ట్రాజడీ గ్యాస్. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. మినిమెటా వ్యాధికి కారణమయ్యే లోహం ఏది? విచ్ మెటల్ కాజెస్ ద మినిమెటా డిసీజ్? మినిమెటా డిసీజ్ మనకి ఏ లోహం వల్ల వస్తుంది అన్నది మనకు వెరీ ఇంపార్టెంట్. సో మనం ఆన్సర్ చూస్తే సోడియం, క్రోమియం, కాల్షియం, మెర్క్యూరీ ఇచ్చాడు Hg. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి? మెర్క్యూరీ ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ కాల్డ్ Hg అంటాం. సో దీన్ని మనం మెర్క్యూరీ అంటాం. మెర్క్యూరీ మెటల్ వల్ల మనకి మినిమెటా వ్యాధి వస్తుంది. ఇది మనకి జపాన్లో ఫస్ట్ టైము ఈ మినిమెటా వ్యాధిని మనం ఫైండ్ అవుట్ చేశారు. సో ఇది మనకి మెథైల్ మెర్క్యూరీ ఇటువంటి సమ్మేళనాలు తయారు చేసినప్పుడు మనకి మెర్క్యూరీ వాటర్లో కలవడం వల్ల చేపల ద్వారా మనకి మనసుల్లోకి ఇది వచ్చింది. సో అదే మనకి మెర్క్యూరీ వల్ల మనకి మినిమెటా వ్యాధి వస్తుంది. ఇవేవి కావు ఆన్సర్స్, ఇవేమి కావు. సో ఆన్సర్ ఈజ్ మెర్క్యూరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇకపోతే నెక్స్ట్ది స్టీల్లో గల ఏ మూలకాల మిశ్రమం? స్టీల్ మనం అంటాం. స్టీల్ సాధారణంగా మనం ఐరన్ రస్ట్ పడుతుంది కదా, దాన్ని మనం స్టీల్ మిశ్రమ లోహంగా మారిస్తే మనకి ఎటువంటి రస్టింగ్ నేచర్ ఉండదు. సో అందువలన స్టీల్లో గల మూలకాల మిశ్రమం ఏంటి? స్టీల్లో మూలకాలు ఏంటి? స్టీల్లో ఏంటి ఉంటాయి మూలకాలు? ఐరన్ ప్లస్ కార్బనే మిశ్రమే మనం స్టీల్కి అని చెప్తాం. సో ఐరన్ ప్లస్ కార్బన్, సో ఈజ్ ద స్టీల్. ఐరన్ ప్లస్ కార్బన్ ఈజ్ ద స్టీల్. సో ఈ రెండు మిశ్రమాన్ని మనం స్టీల్ కింద చెప్తాం. తెలుగులో దీన్ని ఉక్కు అని కూడా పిలుస్తాం. వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ స్టీల్? స్టీల్ ఈజ్ ఎ కాంపోజిషన్ ఆఫ్ ఐరన్ అండ్ కార్బన్. సో ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఐరన్ ప్లస్ కార్బన్. సో నెక్స్ట్ బిట్. గోల్డెన్ రైస్ ద్వారా ఏ విటమిన్ లభిస్తుంది? విచ్ విటమిన్ ఈజ్ ఫౌండ్ ఇన్ గోల్డెన్ రైస్? మనకి గోల్డెన్ రైస్లో ఏ విటమిన్ లభిస్తుంది? సి ఆన్సర్స్ D, E, A, C. మనకి గోల్డెన్ రైస్లో ఏ విటమిన్ లభిస్తుంది? గోల్డెన్ రైస్లో మనకి వచ్చే విటమిన్ ఏంటంటే ఏ విటమిన్ లభిస్తుంది. మనకి ఏ విటమిన్ వస్తుంది. సో ఏ విటమిన్ మనకి రైట్ ఆన్సర్. గోల్డెన్ రైస్ల ద్వారా మనకు వచ్చే విటమిన్ ఏ. సో సూర్యుని కాంతి ద్వారా D విటమిన్ వస్తుంది. మనకి స్పౌట్స్ ఇటువంటివి తీసుకోవడం వల్ల ఈ విటమిన్ వస్తుంది. యాసిడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి సిట్రస్ యాసిడ్స్, లెమన్స్, మనం ఉసిరికాయలు ఇటువంటి వాడడం వల్ల మనకి C విటమిన్ వస్తుంది. సో గోల్డెన్ రైస్ ద్వారా వచ్చే విటమిన్ ఏ విటమిన్ వస్తుంది. సో రేచీకటి మనకి ఏ విటమిన్ వల్ల వస్తుంది? జిరాఫ్థాల్మియా అంటాం. సో ఏ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే జిరాఫ్థాల్మియా అంటాం. C విటమిన్ అయితే స్కర్వీ, E అయితే ఇన్ఫెర్టిలిటీ, E విటమిన్ అయితే D అయితే రికెట్స్ వ్యాధి మనకు వస్తుంది. సో గోల్డెన్ రైస్ ద్వారా వచ్చే విటమిన్ ఏది? ఏ విటమిన్ వస్తుంది. సో నెక్స్ట్ బిట్. సో PVC పైపులో ఉన్న సమ్మేళనం ఏది? PVC పైపులో ఉన్న సమ్మేళనం మనకి PVC అంటే పాలీవినైల్ క్లోరైడ్. PVC అంటే ఏంటి రాసాం? పాలీవినైల్ క్లోరైడ్ని మనం ఏమంటామంటే PVC అంటాం. దాని స్ట్రక్చర్ చూస్తే CH2 డబల్ బాండ్ CHCl మనం వినైల్ క్లోరైడ్ అంటాం. అందులో పాలీవినైల్ క్లోరైడ్ అంటే PVC అంటే పాలీవినైల్ క్లోరైడ్. సో అందులో ఉండే పదార్థం ఏంటంటే వినైల్ క్లోరైడ్ ఉంటుంది. ద స్ట్రక్చర్ ఆఫ్ వినైల్ క్లోరైడ్ ఈస్ దిస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ ఇన్ PVC పైప్స్?
vinyl chloride is the main substance which is the monomer of PVC polymer. So PVC vinyl chloride is the right answer. See the next bit. తినే సోడా అంటాం, బేకింగ్ సోడా అంటాం. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా? తినే సోడా లేదా వంట సోడాలో రసాయన నామం ఏంటి? వంట సోడా రసాయన నామం ఏంటి? ఆన్సర్ చూస్తే ఏమొస్తుంది? ఆన్సర్స్ చూస్తే తినే సోడాలో ఉండే సమ్మేళనం ఏంటి వస్తుంది? తినే సోడా అంటే మనం దీన్నే బేకింగ్ సోడా అంటాం. సోడియం బైకార్బోనేట్ని మనం బేకింగ్ సోడా అంటాం. దాని ఫార్ములా చూస్తే NaHCO3. సో సోడియం బైకార్బోనేట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుంది? సోడియం బైకార్బోనేట్ ఈస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో తినే సోడాలో మనం కేక్స్ తయారు చేయడానికి మనం ఏం వాడతామంటే ఈ తినే సోడా వాడతాం. సో రైట్ ఆన్సర్ సోడియం బైకార్బోనేట్. సీ ద నెక్స్ట్ బిట్. సో జడవాయువులు అని వేటిని పిలుస్తాం? హీలియం, నియాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్లో మనం జడవాయువుల కింద పిలుస్తాం. హీలియం ఫార్ములా చూస్తే HEతో సూచిస్తాము, నియాన్ది అయితే NEతో సూచిస్తాము, ఇక క్రిప్టాన్ది అయితే KRతో సూచిస్తాము, జీనాన్ అయితే XE, సో రాడాన్ అయితే RNతో సూచిస్తాం. ఇవి మనకి జడవాయువులు. ఇవి చర్యాశీలత కలిగి ఉండవు, మందకోడి వాయువులు అని పిలుస్తాం వీటిని. ఈ పీరియాడిక్ టేబుల్లో 0 గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా పిలుస్తాము. సో ఇవన్నీ కూడా దీని పరమాణు సంఖ్య చూస్తే హీలియం 2, నియాన్ అయితే 10, క్రిప్టాన్ అయితే ఆర్గాన్ ఉంటుంది, ఇంకోటి ఆర్గాన్, క్రిప్టాన్, ఇంకా ఆర్గాన్ కూడా ఇంకోటి ఉంటుంది. ఆర్గాన్ 18, 36, ఇది 54, 86. సో పరమాణు సంఖ్యలు ఈ విధంగా ఉంటాయి. సో జడవాయువులు ఏంటి పిలుస్తాము? హీలియం, ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్. హీలియం నియాన్ది 10, ఆర్గాన్ది 18 పరమాణు సంఖ్య. సో ఇవన్నిటిని కూడా మనం జడవాయువులు అని పిలుస్తాం. సో నెక్స్ట్ బిట్. సో ఒక చర్యలో ఆక్సీకరణం, క్షయీకరణం రెండు జరిగితే ఆ చర్యలను ఏమంటాం? సో ద ఆక్సిడేషన్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ సేమ్ రియాక్షన్, దట్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏమని పిలుస్తాము ఆ చర్యలు అంటే? సో ఆ చర్యలు మనం ఏమని పిలుస్తామంటే రెడాక్స్ రియాక్షన్స్ అంటాం. రిడక్షన్ ప్లస్ ఆక్సిడేషన్, ఆ రెండింటి యొక్క మిశ్రమాన్ని మనం రిడాక్స్ రియాక్షన్స్ అంటాం. ఆ రెండు రియాక్షన్లు జరుగుతాయి. సో అటువంటి రియాక్షన్ మనం రిడాక్స్ రియాక్షన్స్ అని అంటాం. సో ఆన్సర్ ఏమవుతుంది? రెడాక్స్ రియాక్షన్స్ అవుతుంది. రెడాక్స్ రియాక్షన్. లేకపోతే నెక్స్ట్ బిట్. జీవుల్లో శక్తిని నిల్వ ఉంచే పదార్థాలు ఏది? మనకు ఆన్సర్స్ కార్బోహైడ్రేట్, లిపిడ్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఇచ్చాడు. ఇవన్నీ బాడీకి అవసరమే, ఇవన్నీ కూడా జీవ పాలిమర్స్. సో మనకు కావాల్సినవి ఏంటి? రైట్ ఆన్సర్ ఏమవుతుంది? జీవుల్లో శక్తినిచ్చే పదార్థం ఏమవుతుందంటే మనకి కార్బోహైడ్రేట్సే మనకి శక్తినిచ్చే పదార్థాలు. మనకైతే మానవులకైతే స్టార్చ్ మనకి పదార్థం మనకి అవసరం ఎక్కువ, స్టార్చ్ అంటాము, ఇదే పిండి పదార్థం. ఇకపోతే యానిమల్స్కి అయితే స్టార్చ్తో పాటుగా సెల్యులోజ్ కూడా తీసుకుంటే అవే శక్తినిచ్చే పదార్థాలు. మనం సెల్యులోజ్ మనకు డైజెషన్ అవ్వదు కాబట్టి సెల్యులేజ్ అనే ఎంజైమ్ ఉంటే అవి డైజెషన్ అవుతాయి. జంతువుల్లో ఉంటుంది, సెల్యులోజ్ తీసుకుంటే అవి డైజెషన్ అవుతుంది. సో మనకి శక్తినిచ్చే పదార్థాలు స్టార్చ్ పదార్థాలు. సో కార్బోహైడ్రేట్స్ జీవుల్లోకి శక్తినిచ్చే పదార్థాలు కార్బోహైడ్రేట్లు ఏమవుతాయి? స్టార్చ్, సెల్యులోజ్ రెండు కూడా శక్తినిచ్చే పదార్థాలు. అయితే మానవులకైతే స్టార్చ్, జంతువులకైతే స్టార్చ్, సెల్యులోజ్ రెండు కూడా తీసుకుంటాయి. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. సో బ్లడ్ షుగర్ అని ఏ చక్కెరకి పేరు? ఇక్కడ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, లాక్టోజ్ 1 and 2 ఇచ్చాడు. బ్లడ్ షుగర్ అంటే మనకు డయాబెటీస్ పేషెంట్స్లో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. బ్లడ్ షుగర్లో ఉండేటువంటి షుగర్ ఏంటంటే గ్లూకోజ్ ఈజ్ ద బ్లడ్ షుగర్. దాని ఫార్ములా చూసుకుంటే C6H12O6నే మనం ఏం షుగర్ అంటాము? గ్లూకోజ్ అంటాం. దీన్ని బ్లడ్ షుగర్ అని, డెక్స్ట్రోజ్ అని, అలాగే కార్న్ షుగర్ అని కూడా దీన్ని పిలుస్తాము. అలాగే దీన్ని డెక్స్ట్రోజ్ అని కూడా పిలుస్తాము. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? గ్లూకోజ్ ఈజ్ ద బ్లడ్ షుగర్. సో విచ్ షుగర్ ఈజ్ ఏ బ్లడ్ షుగర్? బ్లడ్ షుగర్ ఈజ్ ఏ గ్లూకోజ్. సో నెక్స్ట్ బిట్ చూస్తే ఆమ్ల వర్షాల్లో ఉండే ప్రధాన ఆమ్లాలేవి? వాట్ ఆర్ ద మెయిన్ యాసిడ్స్ ప్రెజెంట్ ఇన్ యాసిడ్ రైన్? HNO3, H2SO4. ప్రధాన ఆమ్లాలు ఏంటి? మనకి యాసిడ్ రైన్లో ఉన్నటువంటి ప్రధాన ఆమ్లాలు ఏంటి? HNO3, H2SO4 మిశ్రమం ఉంటుంది. సో HNO3 గాలిలో ఉండే NO2 వలన అది నీటితో చర్య జరపడం వల్ల మనకి HNO3 ఏర్పడుతుంది. అలాగే సల్ఫర్ డయాక్సైడ్స్ కంపెనీల ద్వారా దాని ద్వారా మనకి ఎక్కువగా సల్ఫర్ డయాక్సైడ్స్ విడుదలవుతుంది. సో మనకి దాది కూడా మనకి వాటర్తో చర్య పొందడం వల్ల మనకి సల్ఫ్యూరిక్ ఆమ్లం వస్తుంది. మనకేమవుతుంది? నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏంటి? వాట్ ఆర్ ద మెయిన్ యాసిడ్స్ ప్రెజెంట్ ఇన్ యాసిడ్ రైన్స్? ఆర్
సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. కిడ్నీ రాల్లో ఉండే సమ్మేళనం పేరు. మనకు ఆన్సర్ ఏమవుతుంది? కాల్షియం ఆక్సిలేట్ అంటాం. కాల్షియం ఆక్సిలేటే మనకి కిడ్నీ రాల్లో ఉంటుంది. సో అందులో ఉండే మెటల్ ఏదని కూడా అడుగుతుంటాడు కొన్నిసార్లు. కాల్షియం ఈజ్ ద మెటల్. సో అది ఆక్సిలేట్తో మనకి బాడీలో చెరిగిపోతుంది. ఎక్కువ టమాటా పళ్ళు ఇటువంటి వాళ్ళు మనం యాసిడ్ ఉన్నటువంటి సమ్మేళనాలు తీసుకున్నప్పుడు మనకి ఆక్సిలేట్స్ ఉంటాయి వాటిలో. సో మనకి కిడ్నీలో రాల్స్ ఫామ్ అవుతాయి, స్టోన్స్ లాగా. అందులో ఉండే సమ్మేళనం కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అవి. సో అది మనకి ఎక్కువ అడుగుతున్నటువంటి వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ దిస్ బిట్. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యొక్క రసాయన ఫార్ములా ఏంటి? ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యొక్క రసాయన ఫార్ములా ఏంటి? సో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మనకు దేని నుంచి వస్తుందంటే జిప్సమ్ నుంచి వస్తుంది. జిప్సమ్ యొక్క ఫార్ములా ఇది. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ మనం జిప్సమ్ అంటాము. లేకపోతే కాల్షియం సల్ఫేట్ మోనోహైడ్రేట్ ఇది. ఇది అనార్ద్ర అంటే అన్హైడ్రస్ కాపర్ కాల్షియం సల్ఫేట్ ఇది. సో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కెమికల్ ఫార్ములా ఏంటి? సో ద రైట్ ఆన్సర్ ఈస్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. దిస్ ఈజ్ కాల్డ్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. సో ఆన్సర్ ఏమవుతుంది? సో ఇది అవుతుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్లో ఉండే సమ్మేళనం ఫార్ములా ఏంటి? కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లేకపోతే నెక్స్ట్ బిట్ చూద్దాం. విరంజన చూర్ణం యొక్క రసాయన ఫార్ములా. ఇది కూడా మనకి అడుగుతుంటాడు. సో వాట్ ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? సో బ్లీచింగ్ పౌడర్లో ఉన్నటువంటి కెమికల్ ఫార్ములా ఏంటి అంటే కాల్షియం ఆక్సీక్లోరైడ్ మనం బ్లీచింగ్ పౌడర్ అంటాం. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. చనిపోయిన జీవులను ఏ ద్రావణంలో నిల్వ ఉంచుతారు? చనిపోయిన జీవులను ఏ ద్రావణంలో నిల్వ ఉంచుతారు? సో ఆన్సర్ ఏమవుతుంది? చనిపోయిన జీవుల్ని ఫార్మలిన్ అనే ద్రావణంలో ఉంచుతారు. సాధారణ జువాలజీ ల్యాబ్స్లోను ఇటువంటి స్పెసిమెన్స్ అన్నీ కూడా డెడ్ ఆర్గానిజమ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ ఫార్మలిన్ సొల్యూషన్. ఈ జనరల్గా ఏంటంటే ఇది 40% మనకి ఫార్మాల్డిహైడ్ అనేది ఉంటుంది. ఆ సొల్యూషన్ మనం ఫార్మలిన్స్ అంటాము. సో 40% ఆఫ్ ఫార్మాల్డిహైడ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో వీ విల్ గెట్ ఏ ఫార్మలిన్ సొల్యూషన్. దిస్ సొల్యూషన్ ఈజ్ యూజ్ఫుల్ టు ద స్టోరేజ్ ఆఫ్ డెడ్ ఆర్గానిజమ్స్. సో చనిపోయిన జీవుల్ని మనం స్టోర్ చేయడానికి ఈ ఫార్మలిన్ సొల్యూషన్లో మనం స్టోర్ చేస్తాం. సో నెక్స్ట్ ఎముకల్లో ఉండే ప్రధాన కాల్షియం పదార్థం ఏది? సో ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది మనకి ఎముకల్లో ఏముంటుందంటే కాల్షియం ఫాస్ఫేట్ మనకి ఉంటుంది. సో కాల్షియం ఫాస్ఫేట్ మనం దీన్ని రాసినప్పుడు ఏం రాస్తామంటే ఫార్ములా Ca3PO4 ట్వైస్ రాస్తాం. దాని ఫార్ములా ఏం రాస్తాం? Ca3PO4 అంటే కాల్షియం ఫాస్ఫేట్. Ca2+ ఫాస్ఫేట్ అంటే PO4 3-. సో మనం దాన్ని చేస్తే 4 ట్వైస్ కింద రాస్తాం. దాని ఫార్ములా ఏమవుతుంది? కాల్షియం ఫాస్ఫేట్ది Ca3PO4 ట్వైస్నే మనం కాల్షియం ఫాస్ఫేట్ అంటాం. సో దిస్ ఈజ్ ద కాల్షియం ఫాస్ఫేట్ ఫార్ములా. సో ద మెయిన్ కాల్షియం ఇన్ బోన్స్ ఏముంటుంది? కాల్షియం ఫాస్ఫేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాల్షియం ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్ ఇన్ బోన్స్. సో బోన్స్లో మనకి కాల్షియం ఫాస్ఫేట్గా ఉంటుంది. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. తేనెటీగ లేదా ఎర్రచీమలు కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లం ఏది? మనం సాధారణంగా తేనెటీగలు ఎర్రచీమలు అంటాం. తేనెటీగలోను ఎర్రచీమలో ఉండే ప్రధానమైన ఆమ్లం ఏది విడుదల చేస్తుందంటే మనకి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఫార్మిక్ ఆమ్లాన్ని అవి విడుదల చేస్తాయి. సో ఇట్ ప్రొడ్యూస్ ఫార్మిక్ యాసిడ్. సో ద ఫార్ములా ఏం రాస్తాం? ఫార్మిక్ యాసిడ్ని HCOOHని మనం ఫార్మిక్ యాసిడ్ అని అంటాం. సో ఇది మనకి రెడ్ యాసిడ్స్ అంటాం. మనకి రెడ్ యాంట్స్ అంటే ఫార్మికా అనే పదం నుంచి వచ్చింది. లాటిన్లో ఫార్మికా అంటే రెడ్ యాంట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి రెడ్ యాంట్స్, మనకి ఎర్ర చీమలని అర్థం. సో దాని నుంచే మనకి ఫార్మిక్ ఆమ్లం అనే పదం వచ్చింది. ఈ ఫార్మిక్ ఆమ్లం ఎలా వచ్చింది? ఫార్మికా నుంచే వచ్చింది. సో ఇది వల్ల మనకి దాన్ని కొట్టడం వల్ల మనకి ఫార్మిక్ ఆమ్లం అవి ప్రొడ్యూస్ చేస్తాయి. అందువల్ల మనకి దద్దురులు ఇలాంటివన్నీ చేతుల మీద మనకు వస్తుంటాయి. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. వాహనాల టైర్ను నింపేందుకు ఎక్కువగా వాడుతున్నటువంటి ఏది వాడుతుందంటే సాధారణంగా నైట్రోజన్ అంటాం. సో ఇట్ ఈజ్ ఎనర్ట్ నేచర్ ఉంటుంది. సో జడ స్వభావం ఉండడం వల్ల ద గ్యాస్ నైట్రోజన్ గ్యాస్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఫిల్డ్ వెహికల్ టైర్స్. మనకి వెహికల్ టైర్స్లో ఏ గ్యాస్ని ఫిల్ చేస్తున్నారు? సో నైట్రోజన్ గ్యాస్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ టు ఫిల్ ఇన్ వెహికల్ టైర్స్. మనకి నైట్రోజన్ని ఎక్కువగా వాహన టైర్లో మనకి ఎక్కువ చేస్తున్నారు. సో దాని ఫార్ములా తెలుసు కదా, నైట్రోజన్ ఫార్ములా
N2. సో ఇకపోతే నెక్స్ట్ బిట్ చూద్దాం. సో సిలికా రసాయన ఫార్ములా ఏంటి? సిలికా రసాయన ఫార్ములా SiO2, SiC ఏది కాదు. సో రైట్ ఆన్సర్ ఏంటి? సిలికా యొక్క ఫార్ములా ఏంటంటే SiO2నే మనం సిలికా అంటాం. మనకి రాళ్ళలోను ఇసుకలో అన్నిట్లో కూడా మనకి ఉండే ఫార్ములా ఏంటంటే SiO2 అంటాం, సిలికా అంటాం. దాన్నే మనం సిలికా డయాక్సైడ్ అని కూడా పిలుస్తాం. సిలికానే సిలికాన్ డయాక్సైడ్ అని వేరే పేరు ఉంది. సో రైట్ ఆన్సర్ సిలికా. సిలికాన్ కాదు, సిలికాన్ కార్బైడ్ అంటాం, SiC. ఇంకా నన్ ఆఫ్ ది వేవ్ కావు. రైట్ ఆన్సర్ సిలికాన్ డయాక్సైడ్. ఇకపోతే నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రధాన ముడి ఖనిజం ఏది? సిరామిక్స్ అంటే మనకు సాధారణంగా ఎక్కువగా మట్టితో, బంకమట్టితో చేస్తారు వీటిని. సో ఇండస్ట్రీలో మెయిన్ రా మెటీరియల్ ఏంటి? సో బంకమన్ ఈజ్ ద క్లే ఈజ్ ద మెయిన్ సోర్స్ ఫర్ దిస్ క్లే ఏం చేస్తారు? మట్టిని బాగా ముద్దలుగా చేసి హై టెంపరేచర్ వద్ద వేడి చేస్తే తర్వాత అవి మనకి చల్లబరిస్తే ఆటోమేటిక్గా మనకు నచ్చిన ఆకృతిలో మనం తయారు చేసుకొని తర్వాత పెయింట్స్, వాటర్ ప్రూఫ్ కలర్స్ ఇవన్నీ వేసి మనకి ఆడ ఐటమ్స్ మనకి మార్కెట్లో అమ్ముతుంటారు. సో ఏంటి కావాలి? దానికి కావాల్సింది క్లే ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లే ఈజ్ ద మెయిన్ రా మెటీరియల్ ఫర్ సెరామిక్ ఇండస్ట్రీ. క్లే అనేది మనకి మెయిన్ ఎలిమెంట్. సో ఓకే స్టూడెంట్స్, ఓకే 90 బిట్స్ మనం అప్లై చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో వీ విల్ డిస్కస్ నెక్స్ట్ అదర్ బిట్స్ 91 to 120 బిట్స్ ఇన్ నెక్స్ట్ సెషన్ ఇన్ పార్ట్ 4. అందరూ ఆల్సో వీ విల్ కవర్డ్ ఇంకా మనం జీకే బిట్స్, జనరల్ స్టడీస్ బిట్స్ కూడా మనం అప్లోడ్ చేస్తాం ఇన్ ఫ్యూచర్లో. సో మీరు అవి కూడా మీరు చూసి నేర్చుకోండి. బిట్స్ ఎగ్జామ్స్లో వస్తుంటాయి. సో మెయిన్ బిట్స్ మనం డిస్కస్ చేస్తుంటాం. ఓకే స్టూడెంట్స్, సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో టు గెట్ మోర్ అప్డేట్స్. సో Satish Keys, you follow the Satish Keys. So thank you students. We will get in part, we will see you in part 4.